ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచిని కొన్ని మోసపు మాటలు ఆ మోసపు మాటలు మాయ చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న తీరుని గమనించారు. ఆయన కూడా కార్యకర్తల్ని కొంత అసంతృప్తికి లోనైనారు. వాళ్ళని అక్కడి చేర్చుకున్నాను, కార్యకర్తలకు ఒక భరోసా ఇస్తున్నారు. ఆయన ఈసారి ఖచ్చితంగా కార్యకర్తలకి అగ్రస్థానం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇసుక, గ్రావెల్, మట్టి ఎంత దౌర్జన్యం తీసుకెళ్తారో చూస్తాం. ఆ స్వర్ణవిగ్రహం బ్రిడ్జి మీద హైవేలో పోతుంటే పట్ట పగలు ట్రాక్టర్లు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చూడకుండా పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రతి పేదవాడికి, రిక్షా కార్మికుడు కావచ్చు, రైతు కావచ్చు, శ్రామికుడు కావచ్చు, అన్ని కులాల వారికి అందరికి కూడా వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నింటి కూడా నీతిబద్ధంగా పార్టీలు చూడకుండా అన్ని ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో ప్రతిదీ అమలు చేశారు, జరిపించారు. ఈ రాష్ట్రంలో గొప్ప పాలనని పేదవాడికి మంచి చేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈరోజు 6 నెలల నుంచి ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతా ఉంది. ప్రజలకు మేలు జరగట్లేదు, దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళ భయం పట్టుకుంది. జమిలీ ఎన్నికలు ఆడేస్తాయో 5 సంవత్సరాల్లో సంపాదించుకుందాం అనుకుంటే 2 సంవత్సరాల్లో ఎన్నికలు వచ్చేట్టున్నాయి. ఈసారి ప్రజలు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు, మనల్ని ఖచ్చితంగా ఇంటికి పంపిస్తారు. దీపం ఉండగానే ఇల్లు దక్కి పెట్టుకోవాలని ఈ 2 ఏళ్ల కాలంలోనే పూర్తిగా సంపాదించుకోవాలని సూలూరుపేట కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే అందరూ కూడా దోచుకోవడమే ప్రణాళికగా పెట్టుకొని దోచుకోవడమే వాళ్ళ ధ్యేయంగా, నాయకులు కానించి కార్యకర్తలు కానించి ఎమ్మెల్యే స్థాయి వరకు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి గ్రామంలో ఉండే సామాన్య కార్యకర్త వరకు తెలుగుదేశం వాళ్ళు దోచుకునే కార్యక్రమంలో పడుతున్నారు. ప్రజల్ని గాలికి వదిలేశారు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలని గాలికి వదిలేశారు. మరి కళ్ళబుల్లి మాటలు పేపర్లు ఉన్నాయి కాబట్టి, టీవీలు ఉన్నాయి కాబట్టి మోసకారి మాటలు చెప్తున్నారు. ప్రజలు కూడా వింటా ఉన్నారు, గమనిస్తా ఉన్నారు. ఈ మోసకారి పని చేయకుండా అబద్ధాలు చెప్తూ ఇంకా కూడా అబద్ధాలు చెప్తాను. పబ్బం గడుపుకొని కూటమి నాయకుల మాటల్లో గారడలో పడి పేద ప్రజలు మోసపోయిన పరిస్థితి. ఈ రోజు కన్నీటితో వాళ్ళందరూ కూడా హృదయ విధానకంగా బాధపడుతున్నాం. మనందరం ప్రత్యక్షంగా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక భరోసా, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మాట చెప్పాడంటే మడిమ చెప్పిన నాయకుడు. మనందరికీ ఆయన దిశానిర్దేశం చేస్తే ఆయన అడుగు జాడలు అందరం నడిచేదానికి మేము కలిసి పోరాట పట్టి 2027 జమిలీ ఎన్నికల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి మీరందరూ సిద్ధమా? మీరందరూ సిద్ధంగా